హలో వ్యూవర్స్, నమస్కారం అండి. అసైన్డ్ ల్యాండ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే భూమి లేని పేదలకు ప్రభుత్వం సాగు చేసుకోవడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి కేటాయించిన భూమిని అసైన్డ్ ల్యాండ్ అంటారు. తెలంగాణలో దీనికి ప్రధానంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977, యాక్ట్ నెంబర్ 9 ఆఫ్ 1977 వర్తిస్తుంది. ఈ చట్టం అసైన్ ల్యాండ్ బదిలీలను నియంత్రిస్తుంది. అసైన్ ల్యాండ్ ఎందుకు ఇవ్వబడుతుంది? ప్రభుత్వం భూమి లేని లేదా అర్హత ఉన్న పేదలకు జీవనోపాధి కోసం భూమిని కేటాయిస్తుంది. ఉదాహరణ వ్యవసాయం చేసుకోవడానికి, ఇంటి స్థలం కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఇతర అర్హతల ప్రకారం. అంటే ఇది సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టే భూమిలా చూడకూడదు. ఇక్కడ నుంచి భూమి స్టార్ట్ అవుతుంది. అసైన్డ్ ల్యాండ్ను కొనవచ్చునా? సాధారణంగా కొనకూడదు. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ ల్యాండ్ను అమ్మడం, కొనడం, గిఫ్ట్ చేయడం, ఎక్స్చేంజ్ చేయడం, లీజ్ చేయడం, మార్గేజ్ చేయడం లేదా ఇతర మార్గాల్లో ట్రాన్స్ఫర్ చేయడం నిషేధించబడింది. నిషేధాన్ని ఉల్లంఘించి చేసిన ట్రాన్స్ఫర్ నిల్ అండ్ ఓవిడిగా పరిగణించబడుతుంది. అందుకే ఎవరైనా అసైన్ ల్యాండ్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేస్తాం, పట్టా ఉంది కాబట్టి కొనొచ్చు, అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పినా కేవలం ఆ మాటలను నమ్మి డబ్బులను పెట్టకూడదు. సేల్ డీడ్ ఉన్న సమస్య రావచ్చా? అవును. అసైన్డ్ ల్యాండ్ను నిషేధానికి విరుద్ధంగా కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ ట్రాన్సాక్షన్ ద్వారా చట్టబద్ధమైన టైటిల్ రైట్ ఏర్పడదు అని సెక్షన్ 3 చెబుతుంది. అంతేకాదు ఉల్లంఘన గుర్తిస్తే అధికారులకు భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకునే ఆధారం ఉంది. సెక్షన్ 4 ప్రకారం కొన్ని పరిస్థితులలో పొజిషన్ తీసుకొని సంబంధిత చట్టం ప్రకారం భూమిని తిరిగి అసైన్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ కొనేవాళ్ళు ఏం చెక్ చేయాలి? సర్వే నంబర్ 1, ముందుగా సర్వే నంబర్ తెలుసుకోవాలి. 2, ల్యాండ్ రికార్డ్. ప్రస్తుత తెలంగాణ రికార్డ్స్లో భూమి స్టేటస్ ఏమిటో చూడాలి. 3, పట్టాదార్ పాస్బుక్, టైటిల్ ఇన్ఫర్మేషన్. పాస్బుక్ ఉందని మాత్రమే భూమి పూర్తిగా ట్రాన్స్ఫరబుల్ అని అనుకోకూడదు. 4, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ స్టేటస్. భూమి రిజిస్ట్రేషన్కు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ కింద ప్రొహిబిటెడ్ కాదని పరిశీలించే నిబంధనలు ఉన్నాయి. 5, అసైన్డ్ రికార్డ్స్. భూమి అసలు ఎలా వచ్చింది? గవర్నమెంట్ అసైన్డ్నా, ఎవరి పేరున
అసైన్డ్ అయింది అనే విషయాలు పరిశీలించాలి. 6. రెవెన్యూ రికార్డ్స్ అండ్ ప్రొవివియస్ డాక్యుమెంట్స్, పాత రికార్డ్స్, ముటేషన్, ఓనర్షిప్ హిస్టరీ తదితరాలను వెరిఫై చేయాలి. 7. స్థానిక రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులతో వెరిఫికేషన్, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ముందు సంబంధిత అధికార రికార్డ్స్ ఆధారంగా వెరిఫికేషన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. తెలంగాణలో ప్రస్తుతం ల్యాండ్ రికార్డ్స్ కోసం భూభారతి వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. భూభారతి 2025 చట్టం మరియు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా చెప్పాల్సిన ముఖ్యమైన మాట, అసైన్డ్ ల్యాండ్ అంటే పట్టా ఉన్న భూమి కాబట్టి సాధారణ వ్యవసాయ భూమిలాగే కొనేయవచ్చు అని అనుకోవద్దు. అసైన్డ్ ల్యాండ్కు ప్రత్యేకమైన ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కాబట్టి ఏ ప్రాపర్టీ అయినా కొనే ముందు డాక్యుమెంట్స్ మరియు గవర్నమెంట్ రికార్డ్స్ వెరిఫై చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అసైన్డ్ ల్యాండ్ అంటే ఏమిటి, కొనవచ్చా, అమ్మవచ్చా, తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ రూల్స్ పూర్తి వివరాలు. గమనిక, ఇది సాధారణ అవగాహన కోసం ఇచ్చిన సమాచారం. అసైన్ ల్యాండ్ విషయంలో భూమి పాత రికార్డులు, అసైన్మెంట్ కాన్ఫిడెన్స్, ప్రస్తుత స్టేటస్, కోర్టు ఆర్డర్స్ లేదా వర్తించే మినహాయింపుల వంటి అంశాలపై ఫలితం మారవచ్చు. కాబట్టి ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ గురించి ఇది ఖచ్చితంగా కొనవచ్చు, అమ్మవచ్చు అని చెప్పే ముందు సంబంధిత అధికారిక రికార్డ్స్ మరియు క్వాలిఫైడ్ ప్రాపర్టీ లాయర్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకోవాలి. రోడ్ ఫేస్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా వెళ్తుంది, అక్కడ వేసిన కడిల నుంచి ఇదంతా రోడ్ ఫేస్. ఇదంతా రోడ్ ఫేస్ భూమి. పూర్తిగా మక్క వేయడం జరిగింది, భూమి సాగులోనే ఉంది. తాండూర్ టు సదాశివపేట్ హైవే రోడ్ బిట్ ల్యాండ్ భూమి.
ఇక్కడ గేటు పెట్టడం జరిగింది వాస్తు ప్రకారం ఇక్కడ గేటు పెట్టడం జరిగింది. అదిగో గేటు. రోడ్ ఫేస్కు బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ స్తంభం అవతల వరకు ఉంటుంది భూమి. దగ్గర ఒక 60 మీటర్లు ఉంటుంది రోడ్ ఫేస్. ఇక్కడ వరకు ఎండ్ పాయింట్ ఇక్కడ వరకు రోడ్ ఫేస్. అక్కడ కనిపించే తెల్లగా ఉంది ఆ రోడ్డు, అక్కడ వరకు ఉంటుంది భూమి. సాయిల్ బ్లాక్ సాయిల్. భూమి ప్లాటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఖచ్చితమైన భూమి. బాగుంటుంది భూమి అయితే. ఈ విధంగా ఉంటుంది భూమి. సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, ఫాలో, షేర్ చేయండి. పదాలు.